హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఈ వీడియో టాపిక్ వచ్చేసి కొటివా అగ్రిసెన్స్ వారి నుండి అయితే ఎంగేజ్ అనే ఇన్సెక్టిసైడ్ అయితే మనకైతే రావడం జరిగిందనమాట. ఈ ఇన్సెక్టిసైడ్ అనేది వరిలోనైతే మనకు మొగి పురుగును నియంత్రణ చేస్తుంది, అలాగే ఆకుచుట్టు పురుగును కూడా నియంత్రణ చేస్తుంది అనమాట. ఈ ఇన్సెక్టిసైడ్ గురించి అయితే మనం అయితే పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకైతే దాదాపుగానైతే వరిలోనైతే మనకు మే చివరి వీక్లో పోస్తే మాత్రం అంటే పంట పూర్తయ్యే కాలం వరకు కూడా 20% మొగి పురుగు వలన నష్టం ఏర్పడుతుంది అనమాట. అలాగే మనకు జూలై తర్వాతకి మనం నార్లు పోసుకున్నటువంటి వరిలో మాత్రం ఖచ్చితంగా 60% వరకు మొగి పురుగు ద్వారానే మనకైతే నష్టం అయితే ఏర్పడుతుంది. కాబట్టి మనమైతే మొగి పురుగు నియంత్రణ అనేది మనమైతే సకాలం చేయకపోతే మాత్రం మనకు ఏ టైంలోనైనా కానీ మొగి పురుగు వలన చాలా తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది. మనకు పొట్ట దశలో కనుక ఆశిస్తే మాత్రం కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకైతే తెల్ల కంకులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకు నాటి వేసిన ఇంకా తర్వాతకి మనకు మొగిలోనైతే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా చనిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మొగి చనిపోవడం వల్ల వేరే కొత్త పిలకలు రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనకైతే మొగి పురుగు నియంత్రణ అయితే మంచి మందు స్ప్రే చేసినప్పుడే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎంగేజ్ ఇన్సెక్టిసైడ్ అనేది మనకైతే సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్. దీంట్లోనైతే మనకైతే 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. స్పైనోటెరమ్ 5.65% ప్లస్ మెథాక్సిఫెనోజైడ్ 28.3% ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది. మనకు ఈ 2 రకాల కెమికల్స్ అనేది మనకు స్పైనోటెరమ్ అనేది మనకైతే ఇంతకుముందు ఉన్నటువంటి కెమికల్ అనమాట. కాకపోతే మెథాక్సిఫెనోజైడ్ అనేది మనకైతే ఈ కెమికల్ అనేది కొత్తగా రావడం జరిగిందనమాట. అంటే మనం వరి నాటిన 15 రోజుల నుంచి మనం ఏ సమయంలోనైనా ఈ పిచికారి చేసుకోవడానికి అయితే మనకు ఈ కెమికల్కి అయితే మనం అయితే అంటే ఈ ఎంగేజ్ ఇన్సెక్టిసైడ్ అయితే మనకైతే ఉపయోగపడుతుంది అనమాట. అంటే దాదాపుగానైతే మనకు మార్కెట్లోనైతే చాలా వరకు అయితే మనకు మొగి పురుగు నియంత్రణ చేయడానికి అయితే కెమికల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు కొట్టివా అంటే మనకు బ్రాండెడ్ కాబట్టి చాలా వరకు అయితే రైతులు అయితే ఎక్కువ శాతం అయితే మనకు అంటే ఈ మందు అనే కాదు, మార్కెట్లో చాలా రకాల మంచి బ్రాండ్ మందులు అయితే ఉన్నాయి. వాటిని నియంత్రణ చేసి మనకైతే ఈ మొగి పురుగుని అయితే నియంత్రణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ మందును మనం స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే దాదాపుగా 150 ml అయితే మనకు ఒక ఎకరాకి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనకు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే అంటే ఇది మనం స్ప్రే చేసే ఏ టైంలో స్ప్రే చేయాలి ఏందనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా అంటే మంచి రిజల్ట్ రావాలి, ఏ సమయంలో పిచికారి చేయాలని చూసినట్లయితే మనం వరి నాటిన ఒక 25 రోజులకు అలాగే మనం పట్టదశలో కనుక మనం పిచికారి చేసినట్లయితే ఈ మందు ద్వారానైతే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ముఖ్యంగానైతే ప్రతి రైతు మిత్రుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ఏ సమయంలో మనం మొగి పురుగును నియంత్రణ చేస్తున్నాం అనేది కాకుండా మనం ఉధృతిని బట్టి అది మనం మొగి పురుగు ఉధృతి అనేది ఉందా లేదా అనే దాన్ని బట్టి మాత్రం మనం రసాయన మందులు పిచికారి చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే మనకు తల్లి పురుగు కంటే మనకు లార్వాల ద్వారానే మనకైతే మొగి పురుగు ద్వారానే మనకైతే నష్టం అయితే ఎక్కువ ఉంటుంది. తల్లి పురుగు అనేది మనకు ఆకల మీద గుడ్లు పెట్టడం మాత్రం జరుగుతుంది. ఇది గోధుమ రంగులో ఉన్నటువంటి రెక్కల పురుగు ఓన్లీ మనం ఆకల మీద గుడ్లు పెట్టడం వల్లనే మనకైతే తల్లి పురుగు వలన మనకైతే నష్టం అయితే ఉండదన్నమాట. మనకు లార్వాల ద్వారా మాత్రమే మనకు కాండంలోనికి చొచ్చుకొని పోయి మనకు నష్టం అయితే ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, కాబట్టి మనం ఈ మొగి పురుగు నియంత్రణ అనేది సకాలంలో చేయకుండా మాత్రం మనకైతే నష్టం అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఈ ఇన్సెక్టిసైడ్ గురించి చూసుకున్నట్లయితే సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్గా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సిస్టమేటిక్ అంటే మనం రసాయన మందును స్ప్రే చేసినప్పుడు మనకు మొక్క మొత్తం వ్యాపించడం జరుగుతుంది అనమాట. మొక్క మొత్తం వ్యాపించినప్పుడు మనకు ఏ భాగంలోనైనా మనకు ఈ మొగి పురుగు అనేది ఉండడం అంటే మనకు ఎన్ని పిలకలలో ఉన్నా కానీ ఈ మొగి పురుగు అనేది మనం స్ప్రే చేసినప్పుడు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. అంటే మనకు ఒకవేళ డైరెక్ట్ మనకు మొగి పురుగు ఉన్నటువంటి గుడ్ల మీద పడినా కానీ మరి లార్వాల మీద పడినా కానీ మరి తల్లి పురుగు మీద పడినా కానీ చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అనమాట. అయితే మనకు ఇన్సెక్టిసైడ్ అనేది మార్కెట్లో అయితే మనకు దాదాపుగా ఒక 2 months నుంచి 3 months అవుతుందన్నమాట. అంటే ఈ మందు మనం కొద్దిగా కాస్ట్ అనేది చెప్పవచ్చు అనమాట. మనకు మార్కెట్లో తక్కువ ధరలో కూడా మనకు అయితే మంచి రసాయన మందులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. అయితే ఈ కాస్ట్ ఎక్కువగా ఉన్న మందుల కంటే మనకు కాస్ట్ తక్కువ ఉన్నాయి కూడా మనకు మంచిగా స్ప్రే చేయడానికి అయితే అంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు తక్కువ ధరలో మంచి రిజల్ట్ ఇచ్చే మందు ఏంటంటే కాటా పైడక్లోరైడ్ 50% SP ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మందుని మనం నెలదారి అంటే వరి నాటిన ఒక 30 రోజుల తర్వాత మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఈ మందుని కూడా మనం నెల లోపల పిచికారి చేసుకోవాలనుకుంటే మాత్రం 200 grams కూడా మనం
పిచికారి చేసుకున్నట్లయితే మనం మొగి పురుగును కూడా నియంత్రణ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనం డోస్ తగ్గించుకోవాలి. కాకపోతే ఒక నెల రోజుల్లో ఉన్నటువంటి వైర్ పేరుకి అయితే మనం అయితే డోస్ తగ్గించుకొని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనమైతే వరిలో మొగి పురుగుని కనుక మనకు మంచి కరెక్ట్ టైం ఏది పిచికారి చేయాల్సిన సమయాలు ముఖ్యమైన ఏదైనా చూసుకున్నట్లయితే మనం పట్టదశలో పిచికారి చేయాలి. అలాగే వరి నాటిన తర్వాతకి మనం మంచి రిజల్ట్స్ రావాలనుకుంటే మాత్రం ఒక నెల రోజుల లోపల పిచికారి చేసుకోవాలి. అంటే కనీసం ఒక 25 రోజుల్లో 25 అంటే వరి నాటిన 25 రోజుల లోపల తర్వాతకి మరలా మనం పట్టదశలో పిచికారి చేసుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటాయని చెప్పవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్కు రీచ్ అందుకున్నాకైతే అంటే ప్రతి రైతానికైతే కృతజ్ఞత అయితే చెప్పదలుచుకున్నాను. నేను నన్ను ఆదరిస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.